హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నాను. ఏంటి పార్సిల్ అనుకుంటున్నారా? చూపిస్తాను మీకు. అదే DJI Osmo Action 5 Pro. సో ఇదైతే ఈరోజు అన్బాక్సింగ్ చేద్దాం. లెట్స్ బిగిన్ ద వీడియో నౌ. హే గైస్, ఇప్పుడైతే మనం అన్బాక్సింగ్ చేద్దాం దీన్ని. అసలు ఎందుకు కొన్నాను ఏంటి, నేనైతే అడ్వెంచర్ కాంబో తీసుకున్నాను. అసలు ఎందుకు కొన్నాను ఏంటి అనేది మనం అన్బాక్సింగ్ చేస్తూ మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే అన్బాక్సింగ్ చేద్దాం. సో అన్బాక్సింగ్ చేస్తున్నాను గైస్. యాక్సెసరీస్ అన్బాక్సింగ్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం యాక్చువల్గా. సో ఇంతే అనమాట వచ్చేది అడ్వెంచర్ కాంబోలో. మనకి ఒకటి వచ్చేసి సెల్ఫీ స్టిక్. ఇది లెంత్ కూడా చాలా సరిపోతుంది గైస్. ఇదైతే సీరియస్లీ ఇదిగోండి, లెంత్ అయితే చాలా బాగుంది అనమాట యాక్చువల్గా ఇది. సో ఇది ఇలా పక్కన పెడితే, సో ఇది వచ్చేసి యాక్సెసరీస్ అనమాట. ఇది వచ్చేసి ఒక మౌంట్ అనమాట. ఏది మన మ్యాగ్నెటిక్ మౌంట్ అనమాట. ఇది ఇక్కడ జస్ట్ మ్యాగ్నెటిక్ గా ఇలా పెట్టేసుకొని ఇది దీనికి పెట్టుకోవాలన్నమాట. ఇట్లా ఇలా పెట్టుకొని అంతే. సో ఇది పక్కన పెడదాం. మ్యాగ్నెటిక్ మౌంట్. అలానే ఒక కేబుల్ ఇచ్చారు. సో ఇది వచ్చేసి బ్యాటరీస్ అనమాట. సో ఇందులో మనకి 3 బ్యాటరీస్ ఉంటాయి. ఇందులో ఇదిగోండి 3 బ్యాటరీస్ ఉన్నాయి. ఒక్కొక్కటి వచ్చేసి 1950 mAh అనమాట. సరిపోతుంది అంతే అనమాట. ఇంకా స్టిక్కర్లు, DJI అని ఒక స్టిక్కర్ కూడా ఇచ్చారనమాట. అలానే మనకి సంథింగ్ మాన్యువల్స్ అనమాట. ఇదంతా మాన్యువల్, సంబంధం లేదు, పక్కన పెట్టేద్దాం. సో తర్వాత వచ్చేసి Osmo Action 5 Pro. ఇది వచ్చేసి ఒక మ్యాగ్నెటిక్ కేస్ గైస్ ఇది. ఎందుకంటే దీనికి అటాచ్ చేసి ఈ మ్యాగ్నెట్ ఇచ్చారు కదా, ఈ మ్యాగ్నెట్ దీన్ని పెట్టుకోవడానికి అనమాట. సో ఇదిగోండి, ఇది ఒక కేస్ అనమాట. ఇట్లా ఈ కేసులోకి ఇది డైరెక్ట్గా వెళ్ళిపోతుంది అనమాట ఇది. అలానే ఒక 2 ఇవి ఇచ్చారు. ఇది వచ్చేసి మనం దేనికన్నా అతికించుకోవాలన్నా కార్ కి కానీ మనం కార్ లో బ్లాక్ చేసేటప్పుడు అంటించుకొని జస్ట్ ఇది కూడా మ్యాగ్నెటిక్ అనమాట. సో ఈ మ్యాగ్నెటిక్ కూడా మనం డైరెక్ట్ గా దీనికి అటాచ్ చేసుకోవచ్చు అనమాట. చూపిస్తా ఇప్పుడు మీకు ఎలానో. సో ఇవన్నీ పక్కన పెడితే ఫైనల్లీ Osmo Action 5 Pro. నేనైతే ఇది వరకు గోప్రోస్ అలాంటివి ఏం వాడలేదు గైస్. ఎందుకంటే మనకి తెలియదు యాక్చువల్గా, అంటే యూజ్ రాలేదు. బట్ ఇదే ఎందుకు తీసుకున్నాను అంటే చూపిస్తాను. చాలా బాగుంది గైస్, సీరియస్లీ చాలా అంటే చాలా బాగుంది. చిన్న వెనకాల LED స్క్రీన్ తెచ్చారు. ఇదిగోండి ఫస్ట్ అన్బాక్సింగ్. వావ్, చాలా అంటే చాలా బాగుంది గైస్. ఇక్కడ ఫ్రంట్ కూడా మనం వ్లాగ్ చేసేటప్పుడు ఫ్రంట్ కూడా ఇదిగోండి ఇలా అయితే వ్లాగ్ చేయొచ్చు. అండ్ కావాలంటే బ్యాక్ అంటే ఇలా చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు ఇప్పుడు దీని స్టోరీ అయితే చెప్తాను మీకు. అసలు ముందు నుంచి ఇది తీసుకోవాలని లేదైతే గైస్ నాకైతే, నిజంగా చెప్తున్నా. సో సడన్లీ ఏంటంటే మా ఫ్రెండ్ సౌత్ కొరియా వెళ్ళాడు అనమాట. సౌత్ కొరియా వెళ్తే జస్ట్ మామూలుగా చెప్పాను అనమాట, ఎంత జస్ట్ ఒకసారి కనుక్కొని నాకు రేట్ ఎంతో చెప్పండి అని జస్ట్ మా ఫ్రెండ్కి ఊరికే మెసేజ్ పెట్టాను అనమాట. మెసేజ్ పెట్టిన తర్వాత ఈ లోపల చెప్తూ ఉంటాను, ఇది నేను ఇక్కడ పెడుతూ ఉంటాను నేను. సో మెసేజ్ పెట్టిన తర్వాత ఏంటంటే మా ఫ్రెండ్ ఒకసారి స్టోర్కి వెళ్ళారనమాట. స్టోర్కి వెళ్ళి జస్ట్ ఒకసారి చూసి ఇది ఇంత ప్రైస్ ఉంటుంది అని చెప్పారనమాట. యాక్చువల్గా నేను రివర్స్లో పెడుతున్నాను గైస్. నేను దీన్ని గైస్ ఫస్ట్ టైం కదా మనం పెట్టడం, ఒకసారి దీన్ని చూస్తున్నాను అనమాట. సో ఈ పవర్ బటన్ వచ్చేసి ఇక్కడ రావాలన్నమాట. పర్ఫెక్ట్, నేను పెట్టింది కరెక్టే అయితే. రైట్, ఇదిగోండి ఇలా లాక్ చేసేయాలి. లాక్ చేసిన తర్వాత ఇంత మ్యాగ్నెట్ ఇచ్చారు కదా, ఇదిగోండి ఇట్లా తిప్పి మ్యాగ్నెట్. అంతే గైస్, మ్యాగ్నెట్ కూడా చాలా అంటే చాలా పవర్ఫుల్గా ఉంది అనమాట యాక్చువల్గా ఇది. ఓకే, సో సౌత్ కొరియా వెళ్ళారు కదా మా ఫ్రెండ్.
వెళ్ళిన తర్వాత జస్ట్ ఊరికనే రేటు ఏంటి అంతా కనుక్కొని చెప్పాను అనమాట. సో కనుక్కొని చెప్తే తనేమో ఎంత అక్కడ సౌత్ కొరియా కరెన్సీ వేరు కదా, యువాన్స్ సంథింగ్ వేరే కరెన్సీ అనమాట. 1,50,000 యువాన్స్ సంథింగ్ ఒక కరెన్సీ అయితే ఉంది, దానికి వాళ్ళ కరెన్సీ అయితే ఉంది. సరే అని నాకు దాన్ని కన్వర్ట్ చేస్తుంటే ఆల్మోస్ట్ 320 యూరోస్ ఎంతో పడుతుంది అనమాట. అదేంటి 320 యూరోస్, అసలు మంచి ప్రైస్ కదా, మంచి 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 ఆఫర్ ఉంది కదా. అండ్ దట్టు ఏంటంటే అక్కడ ప్రమోషనల్ ఆఫర్ పెడుతున్నారు అనమాట. ప్రమోషనల్ ఆఫర్ అంటే ఇప్పుడు కొత్తగా ఇంకో కెమెరా కూడా వస్తుంది కదా, DJI Osmo 6 అని. సో దానివల్ల ఏంటంటే ఇది ప్రమోషనల్ ఆఫర్ పెట్టారనమాట. అందుకని ఇదైతే తీసుకోమని చెప్పాను. ఇది ప్లాన్డ్ ఏం కాదు గైస్, అన్ప్లాన్డ్ గా తీసేసుకున్నాను అంతే ఇట్లా. సో ఇదే ఎందుకు తీసుకున్నానంటే ఇందులో 4K 30 FPS ఉంటుంది, 60 FPS ఉంటుంది. అట్లానే ఇమేజ్ మన ఇన్ బాడీ స్టెబిలైజేషన్ కూడా చాలా బాగుంది యాక్చువల్ గా దీనికి. అందుకనే ఇది యాక్చువల్ గా తీసుకోవాల్సి వచ్చింది నేను. సో చాలా అంటే చాలా బాగుంది. చిన్నది మనం ఇదిగోండి ఇప్పుడు ఇలా పెట్టుకున్నాం కదా, వ్లాగింగ్ చేయడానికి కూడా చాలా ఈజీ గైస్. ఇది మనం ఎక్కడికన్నా ఇప్పుడు యాక్చువల్గా నేను ఫోన్ తోనే అయితే వ్లాగింగ్ చేస్తున్నాను నేను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇలా ఉందా, దీనికి ఇంతకు మనకి ఒక చిన్న మౌంట్ ఇచ్చారు కదా, ఇదిగోండి ఈ మౌంట్ తీసుకెళ్ళి ఇదిగోండి దీనికి పెట్టేసి, ఇదిగోండి ఈ స్క్రూ ఉంటుంది కదా, ఈ స్క్రూ ఏమో ఒకటి తీసి ఇదిగోండి దీన్ని ఇలా లాక్ చేసేసుకోవడం అనమాట. లాక్ చేసేసుకొని అంతే, దీన్ని ఇంకా ఇక్కడ పెట్టేసుకోవడం అంతే. ఇది లాక్ అయిపోయింది గైస్. ఇంకా ఇదిగోండి ఇంతే వ్లాగింగ్. అండ్ ఒకవేళ మీరు ఎక్స్టెండ్ చేసుకోవాలంటే కూడా ఇదిగోండి ఎక్స్టెండ్ చేసుకుని వ్లాగింగ్ చేసుకోవచ్చు ఇట్లా. అందుకని యాక్చువల్ గా దీన్ని తీసుకోవాల్సి వచ్చింది అనమాట. దీనికి మన దగ్గర యాక్చువల్ గా చిన్న ట్రైపోర్డ్ కూడా ఉందన్నమాట. ఆ ట్రైపోర్డ్ తీసుకుని మనం ఎక్కడన్నా టైం ల్యాప్స్ పెట్టాలన్నా లేకపోతే హైపర్ ల్యాప్స్ పెట్టాలన్నా కూడా దాన్ని ఇలా పెట్టేసామనుకోండి, అసలు చాలా అంటే చాలా పోర్టబుల్ ఉంటుంది గైస్. దీన్ని చాలా కన్వీనియంట్. ఇప్పుడు దీన్ని వ్లాగింగ్ కూడా చూపిస్తాను మీకు. ఇది ఇంత పోర్టబుల్ గా ఉంటుంది చూసారా. మనం ఇక్కడ ఫ్రంట్ కూడా ఒక స్క్రీన్ ఉంది, ఆ స్క్రీన్ లో కూడా జస్ట్ ఇలా హే గైస్ అని ఇట్లా వ్లాగింగ్ అయితే చేయొచ్చు. సో ఇప్పుడైతే మనం ఒకసారి బ్యాటరీ అయితే వేద్దాము. మా ఫ్రెండ్ ఏం చెప్పారంటే అక్కడ దీన్ని ఏంటో గైస్ అంటే కొత్తది కదా, కొంచెం ఇది ఫస్ట్ లో తీయటానికి అయితే మాత్రం కొంచెం ఇబ్బందిగా ఉంది. ఇది ఎందుకు కొంచెం స్ట్రక్ అవుతుంది అనమాట లైట్ గా ఇక్కడ. ఇది తీయాలా, చెప్పవేట్రా బాబు. అది కొత్తది కదా గైస్, తప్పట్లేదు, మనం నేర్చుకోవాలి ఇంకా దీన్ని. ఓకే, సో ఇప్పుడైతే బ్యాటరీ అయితే వేద్దాం మనం. ఈ బ్యాటరీ అంతే ఇలా పుంజేయాలా. సో ఇక్కడ మనకి అండ్ ఇంకో రీజన్ ఏంటంటే గైజ్, ఇది నేను తీసుకోవడానికి కారణం కూడా చెప్తాను. నేను ఇప్పుడు హోలీ ల్యాండ్ మైక్ వాడుతున్నా కదా, సో హోలీ ల్యాండ్ మైక్ కూడా దీనికి యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడైతే మనం వేద్దాం దీన్ని. ఆన్ ఇట్. ఇది అనుకున్నా కదా. ఓ ఎస్, రీసెట్ అండ్ కన్ఫర్మ్ డేట్. ఓకే గైస్, ఈరోజు డేట్ ఇవన్నీ మొత్తం అయితే సెటప్ అయితే చేయాలి. సెటప్ చేసేసి మిమ్మల్ని మీట్ అవుతా. నేను మామూలుగా అయితే సెట్ చేశాను అనమాట, ఇంకా మొత్తం సెట్టింగ్స్ కంప్లీట్ గా అయితే చేయలేదు నేను. సో నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది గైస్. ఎందుకంటే దీన్ని కొంచెం ఇలా ఇప్పుడు మీకు దీంతో వ్లాగింగ్ చేసి చూపిస్తా చూడండి. సో జస్ట్ వ్లాగింగ్ చేయాలంటే జస్ట్ ఇదిగోండి అక్కడ నా వ్లాగింగ్ సెటప్ ఉంది కదా, సో ఇలా జస్ట్ ఆన్ చేసేసి ఇలా తిప్పేసి కాంపాక్ట్ సెటప్ అనమాట. యాక్చువల్గా ఇది చాలా అంటే చాలా బాగుంది యాక్చువల్గా ఇది. ఇప్పుడు నేను 4K 30 FPS అయితే నేను రికార్డ్ చేస్తున్నాను. ఇదిగోండి చూసారా, ఇక్కడ మనకి స్క్రీన్ కూడా కనిపిస్తుంది చూసారా, అక్కడ స్క్రీన్ కూడా కనిపిస్తుంది అనమాట. చాలా అంటే చాలా బాగుంది. సో అందుకనే గైస్ నేను ఇదైతే ఒక చిన్న కాంపాక్ట్ గా ఉంటుంది కాబట్టి నేనైతే ఇదైతే ప్రిఫర్ చేశాను. చూద్దాం గైస్, ఇక్కడ చూసారా, దీనికి మనం రిసీవర్ అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. రిసీవర్ కనెక్ట్ చేసుకుని నేను ఇందులో అయితే రికార్డ్ చేస్తున్నాను, అందులో రిసీవర్ తీసేసాను. సో మీకు వాయిస్ అనేది కొంచెం ఇది వస్తుంది. ఇప్పుడు ఇదిగోండి రిసీవర్, నేను హోలీ ల్యాండ్ వాడతా కదా, ఆ రిసీవర్ తీసేసాను. సో ఆ రిసీవర్ తీసుకొచ్చి జస్ట్ ఇక్కడ కనెక్ట్ చేసుకుంటాను గైస్, అంతే. నేను కనెక్ట్ చేసుకున్నాను ఆల్రెడీ. ఇప్పుడు మనం ఇక్కడ రికార్డ్ చేద్దాము.
వెయిట్ టు అన్లాక్ అంట గైస్. ఓకే, ఇదిగోండి ఆల్రెడీ రిసీవర్ అయితే దీనికైతే పెట్టేశాను గైస్ నేను. ఇప్పుడు చెప్పండి, సేమ్ ఎగ్జాక్ట్ గా మీకు వాయిస్ క్లారిటీ కూడా సేమ్ మీకు అలానే అనిపిస్తుందో లేదో. ఎప్పుడన్నా మనం రికార్డ్ చేసుకోవాలన్నా కూడా జస్ట్ దీనికి ఒక చిన్న ట్రైపాడ్ పెట్టేసుకొని జస్ట్ మనం ఇలా పెట్టేసుకొని రికార్డ్ అయితే చేసేసుకోవచ్చు. ఇది నేను అడ్వెంచర్ కాంబో అయితే తీసుకున్నాను గైస్. అడ్వెంచర్ కాంబోలో మనకి స్టిక్ వస్తుంది, అండ్ బ్యాటరీస్ వస్తాయి, కేస్ వస్తుంది, అండ్ కార్లో పెట్టుకోవడానికి కార్ది ఇది ఒకటి వస్తుంది, అండ్ 2 స్క్రూస్ అయితే వస్తాయి, అంతే అనమాట. సో ఇందులో దీనికి యాక్చువల్గా నెక్ బ్యాండ్ కూడా ఉంటుంది, అదైతే నేను తీసుకోలేదు. సో అది ఎప్పుడైనా మనం ఫోటోగ్రఫీ చేసేటప్పుడు, కార్ ఫోటోగ్రఫీ కానీ, లేదంటే పోర్ట్రేట్స్ కానీ, లేదంటే స్ట్రీట్ ఫోటోగ్రఫీ కానీ ఏదైనా చేసేటప్పుడు అది కూడా ఒకసారి ట్రై చేస్తాను. అది కూడా జస్ట్ ఏం లేదు గైస్, ఇది తీసేసి అండ్ ఒకవేళ దీన్ని తీయాలనుకోండి, జస్ట్ ఏం లేదు, ఇది కింద మనకి బటన్స్ ఉంటాయి కదా, తీసేసి మీరు చేత్తో కావాలన్నా కూడా చేత్తో చేసుకోవచ్చు గైస్. ఇట్లా ఇవ్వండి, చేత్తో కావాలన్నా కూడా చేత్తో చేసుకోవచ్చు ఇట్లా. ఇప్పుడు దీనికి ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే గైస్, ఇప్పుడు నేను రికార్డ్ చేస్తున్నాను కదా, రికార్డ్ చేసేటప్పుడు ఇదిగోండి ఇట్లా వెర్టికల్ గా రికార్డ్ చేయాలనుకోండి, వర్టికల్ గా కూడా మీరు ఇట్లా ఇదిగోండి చూసారా, మీకు వెనకాల కనిపిస్తుందా, ఏదైనా ఇన్స్టాగ్రామ్ పోస్ట్ కానీ, లేదంటే ఇన్స్టాగ్రామ్ రీల్స్ కానీ, లేదంటే ఏదైనా చేయాలన్నా కూడా ఇట్లా వర్టికల్ గా అయితే కూడా మీరు రికార్డ్ చేసుకోవచ్చు డైరెక్ట్ గా. సో ఎలా ఉందో చెప్పండి గైస్ నా మినీ కాంపాక్ట్ వ్లాగింగ్ కెమెరా. సో అందరికీ ఈ వీడియో నచ్చినట్లు అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. థ్యాంక్ యూ సో మచ్.